వెల్కమ్ టు అవర్ ఛానల్ షో మై ప్రాపర్టీ. నేను మీ పూర్ణచందర్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి జబర్దస్త్ ఖతర్నాక్ ఇండిపెండెంట్ హౌసెస్ తీసుకొచ్చిన 100 గజాలలోనే మంచిగా నీట్గా కన్స్ట్రక్షన్ చేసిర్రు. ఎక్కడెక్కడ స్పేస్ అనేది ఎలా యూజ్ చేసుకోవాలో బిల్డరు మంచిగా పర్ఫెక్ట్ యూజ్ చేసిండు అనమాట. ఒక్కసారి సైట్ విజిట్ అయ్యారు అనుకోండి, 100% పర్చేజ్ చేసుకుంటారు. కుక్కట్పల్లి కేపీహెచ్పి మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ ఒక 3 to 4 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి ఇండిపెండెంట్ హౌసెస్ దగ్గర రావచ్చు. ఇక్కడ మీకు కనిపించేది నార్త్ ఈస్ట్, మిగతాయి కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. ఈ లొకేషన్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది గాజుల రామారం చౌరస్తా నుంచి జస్ట్ ఒక 800 మీటర్స్ డిస్టెన్స్లోనే ఈ ఇల్లులు అనేది మనకు రావడం జరుగుతుంది. గాజుల రామారం నుంచి మన చౌరస్తా దగ్గర అవుతుంది. ఇక్కడ ఈ టెంపుల్ ఉంటుంది కదండి, టెంపుల్ నుంచి కూడా మనకి దగ్గర అనమాట. ఓకే, సో కేపీహెచ్పి కుకట్పల్లి నుంచి కూడా మనకి జస్ట్ ఒక 3 to 4 కిలోమీటర్ డిస్టెన్స్. ఇక్కడ టోటల్గా మనకి 3 ఇండిపెండెంట్ హౌసెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. చాలా బాగుంటాయండి లొకేషన్. ఇదంతా కూడా మనకి ఒక్కసారి సైట్ విజిట్ అయితే మీరు 100% పర్చేజ్ చేసుకుంటారు. ఈ మూడిట్లలో నేను మీకు ఒకటి ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తున్నా. ఓకే, ఇక్కడికేని మీరు చూసుకుంటే ఇక్కడ ఫ్రంట్ మనకి కార్ పార్కింగ్ వస్తుంది. ఈ కార్ పార్కింగ్ ఏరియాలోనే మీకు ఫ్రంట్ చూసుకుంటే బోర్ ఇంకా సంపుకు సంబంధించిన ట్యాంక్స్ కూడా ఉన్నాయి. సో మంచిగా మనకి లోపలనే కార్ పార్కింగ్ ప్రొవిజన్ అనేది ఇచ్చారు. మీరు ఒక్కసారి ఇల్లు పూర్తిగా చూసారు అనుకోండి, ఇంత మంచిగా 100 గజాలు ఇంత బాగా కన్స్ట్రక్షన్ చేయొచ్చా అని కూడా అనుకుంటారు. సో మెయిన్ డోర్స్ వచ్చేసి అన్ని కూడా మనకి టేక్ వుడ్ ఫినిషింగ్ తో ఇచ్చారు. మొత్తం బిల్డింగ్ అంతా కూడా మనకి కిందికి మీద దాకా ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇదంతా హాల్. ఇక్కడ నెక్స్ట్ లెఫ్ట్ లో చూసుకుంటే ఇదంతా కూడా కిచెన్. ఫ్రెండ్స్, గ్రౌండ్ ఫ్లోర్ లో మీరు గ్రౌండ్ ఫ్లోర్ లో రెంట్కి ఇచ్చుకొని ఫస్ట్ ఫ్లోర్ లో ఓనర్స్ కూడా ఉండొచ్చు. దీని సైజ్ వచ్చేసి మనకి 25 into 36 సైజులో మనకి హౌస్ డైమెన్షన్ అనేది ఉంది. టోటల్ ఎస్ఎఫ్టీ ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ కలుపుకొని మనకి 1750 ఎస్ఎఫ్టీ మనకు వస్తుంది. 100 స్క్వేర్ యార్డ్స్లో ఇంత మంచిగా డిజైన్ చేయడం అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఎందుకంటే స్పేస్ అనేది ఎక్కడెక్కడ ఎంత యూజ్ చేసుకోవాలనేది అంత నీట్గా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు. సో ఫాల్ సీలింగ్ డిజైన్స్ కూడా చూసుకుంటే మనకి వాల్కి మ్యాచ్ అయ్యేటట్టు ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఉన్నాయి అనమాట. అన్నీ కూడా పర్ఫెక్ట్గా మంచిగా ఉన్నది. సో జిహెచ్ఎంసి పర్మిషన్స్తో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌసెస్ మీకు బ్యాంక్ లోను 80% వరకు వస్తుంది. క్లియర్ టైటిల్ మీకు పర్చేజ్ చేసుకోవాలంటే స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది అనమాట. సో కుకట్పల్లి వాళ్ళైనా ఇటు గాజుల రామారం నుంచి వచ్చే వాళ్ళైనా ఇద్దరికి కూడా మంచిగా దగ్గరికి యాక్సెస్ అనేది ఉంది ఈ హౌస్. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినాము. ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఎలా ఉంటుంది ఏంటని ఎక్స్ప్లోర్ చేసి చూపిద్దామండి. మళ్ళీ ఇది ఏంటంటే నియర్ టు ఉషా ముల్లపూడి హాస్పిటల్కి కొద్దిగా బ్యాక్ సైడ్లోనే వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఫస్ట్ ఫ్లోర్లో మనకి బాల్కనీ చూసుకుంటే నార్త్ సైడ్ బాల్కనీలో మనకి వాష్ ఏరియా మరియు కామన్ టాయిలెట్ అనేది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడు ఇంటి లోపలికి వెళ్దాము ఫస్ట్ ఫ్లోర్లో. సో ఇంటి లోపల మనకి ఎలా వస్తున్నాయి బెడ్రూమ్స్, హాల్ అనేది ఒకసారి ఎక్స్ప్లోర్ చేసుకుందాము. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఫస్ట్ ఫ్లోర్లో హాలు మంచిగా పెద్దగా మంచి స్పేసెస్గా వస్తుంది. మనకి గ్రౌండ్ ఫ్లోర్తో చూసుకుంటే చాలా బాగుంది. ఫస్ట్ ఫ్లోర్లో మీరు ఫాల్ సీలింగ్ డిజైన్స్ కూడా మీరు ఒకసారి ఎక్స్ప్లోర్ చూడండి ఎంత మంచిగా వస్తుంది అనేది. ఇది వచ్చేసి మన ఫస్ట్ ఫ్లోర్లో కిచెన్. సో కిచెన్లో కూడా మనకి గ్రానైట్ ఫినిషింగ్తో మొత్తం ప్లాట్ఫామ్ వేసి ఇచ్చారు. ఈవెన్ సెల్ఫ్లు ఇవన్నీ కూడా ఇచ్చారండి. సో మనకి విండోస్ వచ్చేసి అంతా కూడా యూపీవీసీ విండోస్ విత్ గ్రిల్స్తోని ప్రొటెక్షన్తో ఉందన్నమాట. మెష్ కూడా మనకి దీంట్లో అవైలబుల్ ఉంటుంది విండోస్కి. సో ఇదంతా కూడా హాలు. ఇక్కడ కిచెన్కి వెనక వైపులనే మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా వస్తుంది. ఇప్పుడు ఒకసారి లైట్స్ వేసి చూపిస్తాయి చూడండి. ఇదంతా కూడా మనకి కిచెన్కి వెనక వైపులా డైనింగ్ ఏరియా అనుకోండి. సో ఇక్కడికైనా మాస్టర్ బెడ్రూమ్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం మనము. సో డైరెక్ట్ బిల్డర్ నంబర్ ఇస్తా, కింద డిస్క్రిప్షన్లకి అలా చూసి మీరు కాల్ చేయొచ్చు. ఇది అంతా కూడా మనకి మాస్టర్ బెడ్రూమ్, ఫాల్ సీలింగ్ అంతా డిజైన్ చూసుకోవచ్చు. ఈవెన్ మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకి సెల్ఫ్లు ఇవన్నీ కూడా మంచిగా డిజైన్ చేసి ఇచ్చారు. జస్ట్ మీరు కబోర్డ్స్ ఫ్రేమ్ వర్క్ ఒక్కటి చేయించుకుంటే చాలు, ఎక్కువ ఖర్చు కూడా ఉండదు కబోర్డ్స్కి సంబంధించి. ఇది మనకి ఇది అటాచ్డ్ బెడ్రూమ్కి బాత్రూమ్ అండి. ఎలా వస్తుంది అనేది చూసుకోవచ్చు ఇక్కడ. సో 100 స్క్వేర్ యార్డ్స్లో చాలా బాగా డిజైన్ చేశారు. దీని తర్వాత నెక్స్ట్ నేను టెర్రస్ వరకు కూడా ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తా ఎలా వస్తుంది ఏందనేది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఫ్రెండ్స్, చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనకి కలర్ మ్యాచింగ్ అనేది కూడా చాలా బాగా చేశారు. సింపుల్గా ఉన్నా కూడా చాలా నీట్గా మంచిగా ఉంది. మీకు ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూసుకోవచ్చు. సో ఎవరైతే గాజుల రామారం సైడ్ కూడా పర్చేజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఇది మీకు బెస్ట్ ఆప్షన్. ఈవెన్ కుకట్పల్లి నుంచి ఒక 4 to 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న మీకు ఓకే అనుకుంటే గిన ఈ ఇల్లు చూస్ చేసుకోవచ్చండి. మీరు ఒక్కసారి సైట్ విజిట్ అయితే 100% మీరు పర్చేజ్ చేసుకుంటారు. డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నావు కాబట్టి ఓనర్కి ఫోన్ చేయండి. డైరెక్ట్ ఓనరే మాట్లాడతాడు మీకు ఏదున్నా కూడా ప్రైజింగ్కి సంబంధించి. ఓకే, సో ఇది వచ్చేసి మనకి నార్త్ సైడ్ బాల్కనీ.
ఈవెన్ మనం హాల్ నుంచి కూడా ఇటు బయటికి రావచ్చు అని చూపిస్తున్నా. ఫస్ట్‌లో మీకు చూపించాను కదా! వాష్ ఏరియా, కామన్ టాయిలెట్. సో, ఇదే లోపల ఎలా వస్తుందనేది చూసుకోవచ్చు. మనకి ఇండియన్ స్టైల్‌లో ఇచ్చారు వాష్ ఏరియా. సో, కామన్ టాయిలెట్. సో, ఇక్కడికి నేను ఒకసారి టెర్రస్ దగ్గరికి తీసుకెళ్తా. టెర్రస్ మీద తీసుకెళ్తే మనకు చుట్టుపక్కల ఏమేమి వస్తున్నాయి, ఎలా ఉన్నాయి, ఏందనేది కూడా మీకు అర్థమైతది. సో, దీని డైమెన్షన్స్ వచ్చేసి హౌస్ 25x36లో వస్తుంది. టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 1750 వస్తుంది. మనకి 100 స్క్వేర్ యార్డ్స్‌లో ఉంది. లోన్ అవైలబుల్ ఉంది. జీహెచ్ఎంసీ పర్మిషన్స్‌లలో మనకి ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసిర్రు. సో, స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుందండి. ఓకే. సో, ఇది మన చుట్టుపక్కల చూసుకోండి అన్ని ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. టోటల్ మనకి 3 ఇండిపెండెంట్ హౌసెస్ అనేటివి మనకు అవైలబుల్ ఉన్నాయి.